హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మనిషి మంచివాడైనా కొన్ని పరిస్థితులు అతన్ని చెడ్డవాడిగా మార్చేస్తాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గత 2 రోజులుగా కోవైట్ ప్రసాద్ ఇష్యూ ఏదైతే ఉందో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు కోవైట్ ప్రసాద్ తన బంధువైన 60 ఏళ్ల వయసు గల వ్యక్తిని చంపడానికి గల కారణం ఏమిటి? ఆ పరిస్థితి తనకు ఎందుకు వచ్చింది? ఇందులో తప్పెవరిదనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేటలో డిసెంబర్ 7 శనివారం తెల్లవారుజామున గొట్ట ఆంజనేయులు అనే వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య ఎవరు చేశారనేది ఎవరికి అంతుచిక్కలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. 4 రోజుల తర్వాత సోషల్ మీడియాలో కువైట్లో ఉంచిన ప్రసాద్ అనే వ్యక్తి తానే ఈ హత్య చేసి మళ్ళీ కువైట్కి వచ్చేసినట్లు తన యూట్యూబ్ ఛానల్లో వీడియోని రిలీజ్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. అతను ఆ వీడియోలో ఏం చెప్పాడంటే, తన భార్య చంద్రకళ ఇద్దరు కలిసి కువైట్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఒక పాప కూడా ఉంది. ఆ పాపను చంద్రకళ చెల్లెలు లక్ష్మి వెంకట్రమణ దంపతులకు తమ కుమార్తెను అప్పగించి తన కుమార్తెను చూసుకోమని, ఆర్థికంగా ఏమైనా అవసరమైతే పంపిస్తామని చెప్పి భార్యాభర్తలు పని నిమిత్తం కువైట్ వెళ్ళిపోయారు. అదే ఇంట్లో లక్ష్మి మామగారు ఆంజనేయులు అనే వృద్ధుడు కూడా ఉంటున్నాడు. ఈ ఆంజనేయులు మనవరాలు వరసయ్య ఆ పాపతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఒకరోజు పాపను రూమ్లోకి తీసుకువెళ్ళి ఆ వృద్ధుడు ఆ పాపను దారుణంగా లైంగికంగా తనని వేధించాడు. ఇదే విషయం తన పిన్ని లక్ష్మికి చెబితే, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో భయపడిపోయిన ఆ పాప ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు ఆ వేధింపులు తట్టుకోలేక ఆ పాప తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తాత తనను వేధిస్తున్నాడని చెప్పడంతో వెంటనే చంద్రకళ తన చెల్లి లక్ష్మికి ఫోన్ చేసి అడిగితే తనకు ఏమీ తెలియదని చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ వెంటనే తన భార్యను కువైట్కి పంపించి కేసు పెట్టమని చెప్పాడు. చంద్రకళ కువైట్ నుండి ఇండియాకు వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఆంజనేయులను పిలిచి మందలించి విడిచిపెట్టేశారు. కూతురు పరువు పోకూడదని తల్లితో పాటు కువైట్ తీసుకెళ్లాలని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రసాద్ మరద లక్ష్మి, ఆమె భర్త వెంకట్రమణులు బంధువులందరికీ ఈ ఘటన గురించి ప్రచారం చేశారు. తమ మామపై పెట్టిన కేసుకు డబ్బులు కట్టి బయటపడ్డామని ఇరు బంధువులకు చెప్పడంతో తన భార్య చంద్రకళ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో లక్ష్మి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో తనకేమైనా అయితే చంద్రకళను అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరించారు. తర్వాత లక్ష్మి ఆరోగ్యం కుదుట పడడంతో చంద్రకళను వదిలేశారు. దీంతో విసిగిపోయిన ప్రసాద్ పోలీసులు కూడా తమకు న్యాయం చేయడం లేదని ఆ వృద్ధుడిని చంపేయాలని ప్లాన్ వేసుకున్నాడు. తన పాపకు వచ్చిన పరిస్థితి ఏ ఆడబిడ్డకు రాకూడదని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే భార్యను పాపను తీసుకుని కువైట్ వెళ్ళిపోయాడు. కువైట్ వెళ్ళిన వెంటనే ఎమర్జెన్సీ వీసా కింద 4 రోజులు లీవ్ తీసుకుని ఇండియాకు వచ్చాడు. అతను వచ్చినట్లు కూడా ఎవ్వరికీ తెలియదు. డిసెంబర్ 7 శనివారం తెల్లవారుజామున గ్రామానికి చేరుకున్న ప్రసాద్ ఇంటి ఆవరణంలో నిద్రిస్తున్న ఆంజనేయుల తలపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసి వెంటనే కువైట్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని వివరిస్తూ డిసెంబర్ 11 బుధవారం సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేయడంతో ఈ హత్య మిస్టరీ అనేది వీడింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదనే ఉద్దేశంతోనే తను హత్య చేసినట్లు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోకపోవడంతో, మాకు న్యాయం జరగకపోవడంతో తనని హత్య చేయవలసి వచ్చినట్లు వీడియోలో ప్రసాద్ మొత్తం వివరించాడు. ఈ కేసును పరిశీలిస్తే అసలు తప్పు ఎవరిదంటారు? సరిగ్గా పనిచేయని పోలీస్ వ్యవస్థదా, లేదా పాపని వేరే వాళ్ళకి అప్పగించి వెళ్ళడం ప్రసాద్ చంద్రకళ చేసిన తప్ప? నేనేమనుకుంటున్నానంటే, ఈ రోజులో మనము ఎవరిని నమ్మకూడదు. ఇద్దరు పొట్టకూడు కోసం కువైట్ వెళ్ళి సంపాదించడం కోసం పాపని వేరే వాళ్ళకి అప్పచెప్పడం ప్రసాద్ చేసిన తప్పు. ఈ రోజుల్లో అమ్మాయి దగ్గర తండ్రైనా ఉండాలి, లేదా తల్లైనా ఉండాలి. ప్రసాద్ తన కువైట్లో పనిచేసుకుంటూ తన భార్యను తన బిడ్డ దగ్గర ఉంచాల్సింది. రెండవది, పోలీసు వ్యవస్థ బలహీనపడటం. పోలీసులు తమ పని చేయకపోతే ప్రసాద్ లాగా ప్రతి ఒక్కరూ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రతి ఒక్కరు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఊహించుకోండి. పోలీసులు వెంటనే తగిన యాక్షన్ తీసుకుని ఉంటే ప్రసాద్ ఇలా చేసేవాడు కాదేమో. పోలీస్ వ్యవస్థ ఇండియాలో రోజు రోజుకి దిగజారిపోతుంది. డబ్బు ఉంటే వాడు అవినీతిపరుడైనా వాడికి శిక్ష పడదు. డబ్బు లేకపోతే వాడు పేదవాడైతే వాడికి వెంటనే శిక్ష పడుతుంది. వ్యవస్థలు ఇలాగ బలహీనపడుతుంటే రాబోయే రోజులో న్యాయ వ్యవస్థ కూడా అవసరం లేకుండా ప్రతి ఒక్కరి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ గమనించినట్లయితే అన్ని వీడియోస్లో అతను మంచివాడుగానే కనబడుతున్నాడు. ఎందుకంటే హత్య చేసినప్పుడు అది ఎవ్వరికీ తెలియదు. అయినా తానే హత్య చేశానని చెప్పి వీడియో పోస్ట్ చేశాడంటే తను మంచివాడని అర్థమవుతుంది. నేను చట్టాన్ని గౌరవిస్తానని, ఇండియా వచ్చి లొంగిపోతానని కూడా అతను చెప్పాడు. కానీ మంచివాడే, పరిస్థితులు తనన్ని చెడ్డవాడిగా మార్చేశాయి. మనలో చాలామంది కూడా అంతే కదా, మంచివాళ్ళు ఉంటారు కానీ పరిస్థితులు ఉండే కొద్దీ ప్రతి ఒక్కరిని చెడ్డవాడిగా మార్చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.